మనకి ఐపీఎల్‌లో అన్‌లక్కీయెస్ట్ టీమ్ ఏదన్నా ఉందా అంటే అది ఆర్‌సీబీ టీమ్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. అయితే మరి ఈ టీం చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 3 సార్లు ఫైనల్‌కి వస్తే ఒక్కసారి కూడా వీళ్ళు ట్రోఫీ కొట్టిన సందర్భం లేదు. సో దీంట్లో భాగంగా ఈ 3 ఫైనల్‌లో కూడా 2016 ఫైనల్‌ని ఎవరు కూడా మర్చిపోలేరు. ఎందుకంటే అప్పుడు ట్రోఫీ కొట్టే ఛాన్స్ వరకు వచ్చి చివర్లో మ్యాచ్‌ని చేజార్చుకోవడం జరిగింది. అయితే మరి అప్పుడు దానికి కారణం ఏంది అంటే బెన్ కటింగ్స్ చేసిన విధ్వంసం. సో అతను చూసుకుంటే బ్యాటింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దాని తర్వాత బౌలింగ్లో చూసుకున్నా సరే క్రిస్ గేల్ని అలాగే కేఎల్ రాహుల్ని ఇద్దరు వికెట్లని తీసేసి ఒక మొమెంటం క్రియేట్ చేశాడు. బ్యాటింగ్లో చూసుకుంటే 15 బాల్స్లోనే 39 రన్స్ చేశాడు. సో అయితే ఈ ఆల్రౌండ్ షోతో మరి మ్యాచ్ను మలుపు తిప్పాడని చెప్పాలి. అయితే మరి ఇప్పుడు ఈ ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే ఆర్సీబీ ఆల్రెడీ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయింది. 12 మ్యాచెస్లో 17 పాయింట్స్తో మరి టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. సో దీంతో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ సినారిలో చూసుకుంటే వాళ్ళ మొమెంటం చూసుకున్నా సరే ఖచ్చితంగా వీళ్ళు ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే మరి దీంతో కొంతమంది ఈసారి ఆర్సీబీ టైటిల్ కొట్టకూడదు అనే ఉద్దేశంతో ఒక విచిత్ర పని చేశారనమాట. అది ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేంటి అంటే మనకి అప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, బెన్ కటింగ్ చేసిన ఒక విధ్వంసం వల్ల ఆర్సీబీ 2016లో టైటిల్ చేజార్చుకుందని చెప్పేసి. సో మరి అదే బెన్ కటింగ్కి కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడతా ఉన్నారంట. సో నువ్వు మళ్ళీ వచ్చి ఆర్సీబీకి యాంటీగా ఆడు, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆర్సీబీని ఓడించాలి నువ్వు వచ్చి అని చెప్పేసి కొంతమంది తనకి ఇన్స్టా అకౌంట్లో కొంతమంది మెసేజ్లు పెట్టినట్టు రోజుకు వచ్చేసరికి 150 మెసేజ్లు వెళ్తున్నాయంట బెన్ కటింగ్కి. సో దీన్ని అతను సోషల్ మీడియా వేదికగా మరి అతనైతే చూడడం జరిగిందనమాట. సో దీన్ని చూస్తుంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఆర్సీబీని ఓడించాలి అనే ఉద్దేశంతో మరి బెన్ కటింగ్కి నువ్వు వచ్చి వేరే అపోజిషన్ టీంలో ఆర్సీబీకి ఆపోజిట్గా ఆడు అని చెప్పేసి సో మరి తనకి మెసేజ్లు పెడతాం అనేది, సో మరి దాన్ని ఏమంటారు అనేది సో మీరే కామెంట్ చేయండి.